చూడండి. మ్యాగీ చూడు. చూసావా మ్యాగీ, నేను జాగ్రత్తగా ఉండమంటుంది, నీ వెన్నంటే నేను ఉంటుంది. ఇదంతా ఎనఫ్. ఇది నువ్వు క్రియేట్ చేయలేదని గ్యారంటీ ఏంటి? ఇదంతా ఏఐ. అబ్బి, ఇగో ఇట్లాంటివన్నీ ఫోనుల్లో నేను నా అమ్మి చాలానే చూసినావు. మ్యాగీ, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా? నువ్వు ఎంత నటించినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు. బయటికి వెళ్ళు. అది కాదు మ్యాగీ, నేను చెప్పే. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? ఆగు. అమ్మీ, నువ్వు ఏసీ వేసుకుని కూల్ అవ్వు. నేను పద్దు దగ్గరికెళ్ళి అసలు ఆ వెంకీని ఈ దరిదాపుల్లోకే పంపొద్దని స్ట్రిక్ట్ గా చెప్పొస్తాను. నువ్వు కూర్చో. బావగారు, మీరు రండి. పదమ్మా. ఏందబ్బి, నా అమ్మి అన్న మాటలకి నీ మొహం తోటకూర కాళ్ళ అట్టా వాలిపోయుండాది. క్లెమ్మా, మనం లేని సమయం చూసి మన మ్యాగీ పాపని దువ్వుదామని వెళ్ళాడు. అమ్మాయేమో చీకొట్టి పంపించేసింది. చూడబ్బి, నా అమ్మి నిన్ను నమ్మడం కల, తిరిగి నువ్వు నా అమ్మి మనసులో స్థానం సంపాదించుకోవడము కల. కాబట్టి నీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఫ్యాక్టరీని వదిలేసి నా అమ్మికి విడాకులిచ్చి నీ దారిన నువ్వు పోవడం నీకే మంచిది. బావగారు, పదండి. పదమ్మా. అతో, కాస్త ఆగత్తా. నువ్వు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతే ఎలాగా? కాస్త నా మాటలు కూడా ఆలకించు. అడ్డెడ్డెడ్డే, మా అమ్మి గెంటేసినా కూడా నీ నోటి నుంచి ఇంకా మాటలొస్తుండాయే. సరే సరే, ఆ చెప్పేదేదో త్వరగా చెప్పేసాయి. ఏమనవుతా? మ్యాగీ మనసులో నాకు స్థానం దక్కదా? మ్యాగీ మనసులో నా స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది.
నా వల్ల నీకేదైనా ప్రమాదం జరుగుతుంది అని నువ్వు క్రియేట్ చేసిన అబద్ధం వల్ల కలిగిన భయం నా మీదున్న ప్రేమని బయటికి రానివ్వట్లేదు. ఎప్పుడైతే నువ్వు చేసిన కుట్రని బయటపెట్టి నేను నిర్దోషిగా నిలబడ్డ రోజున నీ అమ్మి నా వేలు పట్టుకుని నా ఇంటికొచ్చేస్తుంది. అయిపోయినదా అబ్బి? చెప్పాల్సింది ఇంకేమైనా ఉండాదా? అసలే నా అమ్మికి నీలాంటి వాళ్ళ దిష్టి బాగా తగిలుండదబ్బి. రేపు హోలీ కదా, నా అమ్మి పేరు మీద పూజ చేయించాలా. ఇంకో మాట అబ్బి, నువ్వు మాత్రం అటువైపు అస్సలు రాబాక. నా అమ్మికి నిన్ను చూస్తేనే చిరాకొస్తా ఉండాది. అయినా నువ్వు వచ్చినా నీ మొహం కూడా చూడదులే. అవునాత? సరే మరి, నువ్వన్నట్టు రేపు నేను మీ ఇంటికొచ్చి నా పెళ్ళాంతో రంగులు పూయించుకుని హోలీ పండగని జరుపుకుంటాను. దమ్ముంటే ఆపు చూద్దాం. నిన్ను నా ఇంటి గేటు కూడా తాకనివ్వను. నన్ను ఆపడం నీ వల్ల కాని పనత్తా. అయితే రేపు నీకు చేతనైతే ఇంట్లోకి రా చూద్దాం. రేపు హోలీ చేస్తున్నారంటే ఆ కిల్లర్ ఖచ్చితంగా మ్యాగీ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది. రేపు నేను ఖచ్చితంగా మ్యాగీ పక్కనే ఉండాలి. సరే అత్త, వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉండు. కొట్లే మాయా, కొట్లే. అవునా? పదా. నిన్న ఎండి గారు పొద్దున్నే ఫ్యాక్టరీకి వచ్చి బయటికి వెళ్ళిందని ఎంతమందికి తెలుసు? బావా, నేను చెప్పాను బావా. రిషి గారికి చెప్పాను. ఈ కట్టేంటి? యాక్చువల్లీ అది నేను చెప్పు. ఈ వెంకీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మ్యాగీని చంపాలనుకున్నది నేనే అని కనిపెట్టేస్తాడు. అసలే భార్య కోసం ఎంత దూరమైనా వెళ్ళేలా ఉన్నాడు. లక్కీగా చేతికి కట్టుకట్టుకుని రావడం మంచిదైంది, లేదంటే ఖచ్చితంగా దొరికిపోయేవాణ్ణి. ఎప్పటికైనా ఆ మ్యాగీ చావు నా చేతిలోనే.